ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, కలిసుందాం రా. ఈ సినిమా టైటిల్స్ ఎంత ఫేమస్. కాలర్ పట్టుకుందాం రా అనే టైటిల్ కూడా సోషల్ మీడియా ట్రెండింగ్లో అంతే ఫేమస్. హామీలు ఇవ్వడం, ఎగ్గొట్టడం బాబుకు బాగా అలవాటైన విద్య. ఇదే విషయం ఇటు ప్రజలు అటు మీడియా గుచ్చి అడిగితే లోకేష్ ఏమన్నారో తెలుసా? అన్ని లెక్కలు వేసుకొని అమలు చేయగలం అన్న నిర్ధారణకు వచ్చాకే సూపర్ 6 హామీ ఇచ్చాం. ఆ 6 మాత్రమే కాదు, మొత్తం 31 హామీలున్నాయి. ఇందులో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా ప్రజలు కాలర్ పట్టుకొని నిలదీయొచ్చంటూ నాడు లోకేష్ కెమెరాల సాక్షిగా సెలవిచ్చారు. అదిగో అప్పుడిచ్చిన ఆ స్టేట్మెంట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే సూపర్ 6 ఇవ్వలేమని చంద్రబాబు చేతులెత్తేశారు కాబట్టి. మరి డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఉమ్మడి మేనిఫెస్టో అన్నారుగా. సూపర్ 6లోని ఒక్కో హామీని చదివి వినిపించి మరీ ఓట్లు అడిగారుగా. చంద్రబాబు హామీలకు పూచీకత్తు నాది అని ఓటర్ల సాక్షిగా చెప్పారుగా. మరి ఇప్పుడేమయ్యారు? ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలి? కాలర్ పట్టుకునే బాధ్యత ముందుగా పవన్ తీసుకుంటారా? హామీలు ఎగ్గొట్టిన బాబు లోకేష్ను బీజేపీ నిలదీస్తుందా? నిజానికి లబ్ధిదారులెవరు కాలర్ పట్టుకునే ప్రయత్నం చేయొద్దని నా మనవి. ఎందుకంటే లోకేష్ గారి చేతిలో రెడ్ బుక్ ఉంది. అడగండి, ఈ 5 ఏళ్ళు అడుగుతూనే ఉండండి, నిలదీయండి, ఈ 5 ఏళ్ళు నిలదీస్తూనే ఉండండి. ఇంతకంటే మీరు నేను మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ మంత్రి లోకేష్కు నైతికత అన్నది ఒకటి ఉంటుందిగా. మరి ఆ నైతికత ఏం సమాధానం చెబుతుంది? సూపర్ 6 ఎగ్గొట్టినందుకు కాలర్ పట్టుకోవాలా లేదా? ఆ నైతికతే సమాధానం చెప్పాలి. ఓ 10 ప్రశ్నలకు లోకేష్ గారి నైతికత ఏం సమాధానం చెబుతుందో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. చదువుకునే ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తానని మోసం చేశారే, మరిప్పుడు 46 లక్షల మంది తల్లులు కాలర్ పట్టుకోవాలా లేదా? క్వశ్చన్ నెంబర్ 2. అన్నదాతకు 20,000 పెట్టుబడి సాయమని చెప్పి మోసం చేశారే, మరిప్పుడు 54 లక్షల మంది రైతులు కాలర్ పట్టుకోవాలా లేదా? క్వశ్చన్ నెంబర్ 3. ఆడబిడ్డ నిధి కింద ఏటా 18,000 అని చెప్పి మోసం చేశారే, మరిప్పుడు 1,80,00,000 మంది మహిళలు కాలర్ పట్టుకోవాలా లేదా? క్వశ్చన్ నెంబర్ 4. నిరుద్యోగ భృతి 3,000 అని చెప్పి మోసం చేశారే, మరిప్పుడు 1,00,00,000 మంది యువత కాలర్ పట్టుకోవాలా లేదా? క్వశ్చన్ నెంబర్ 5. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మోసం చేశారే, మరిప్పుడు 2.5 కోట్ల మందికి పైగా మహిళలు కాలర్ పట్టుకోవాలా లేదా? క్వశ్చన్ నెంబర్ 6. 3 సిలిండర్లను చెప్పి 40 లక్షల మందికి కూడా ఇవ్వకుండా మోసం చేశారే, మరిప్పుడు 1 కోటి కుటుంబాలు కాలర్ పట్టుకోవాలా లేదా? క్వశ్చన్ నెంబర్ 7. ఎన్నికల్లో 31 హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చకుండా మోసం చేశారే, మరిప్పుడు ఓటేసిన వారంతా కాలర్ పట్టుకోవాలా లేదా? క్వశ్చన్ నెంబర్ 8. మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేసి మరీ మోసం చేశారే, మరిప్పుడు లక్షల మంది టీచర్ అభ్యర్థులు కాలర్ పట్టుకోవాలా లేదా? క్వశ్చన్ నెంబర్ 9. బాబు సూపర్ 6 హామీలకు పూచి నాది అన్న పవన్ కళ్యాణే ముందుగా ప్రజలందరి తరపున కాలర్ పట్టుకోవాలా లేదా? క్వశ్చన్ నెంబర్ 10. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా బాధ్యతగా వ్యవహరించి ప్రజలందరి తరపున కాలర్ పట్టుకోవాలా లేదా? ఈ 10 ప్రశ్నలకు నైతికత సమాధానం చెప్పాలి. ఇక్కడ కాలర్ పట్టుకోవడం అంటే కాలర్ పట్టుకొని నిలదీయడం కాదు, ఒక నైతికత అనేది మనకుంటుంది. ఆ నైతికత ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఓల్డ్ స్టేట్మెంట్ కొత్తగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్. ఓల్డ్ స్టేట్మెంట్ కొత్తగా ట్రెండింగ్. ఎంతలా అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పులున్నాయి, ఆర్థిక విధ్వంసం జరిగింది, రాష్ట్రం దివాళా తీసింది, సూపర్ 6లన్నీ ఇప్పటికిప్పుడు నేను ఇవ్వలేను, నా పైన ఫీలింగ్స్ పెట్టుకోవద్దు ఎవరని చేతులు ఎత్తేశారో వెంటనే ప్రజలు ఊరుకుంటారా? లోకేష్ గారు బయట తీసుకొచ్చారు. ఆ బయటికి తీసుకొచ్చారు. అది గొప్పతనం. ఒక్కసారి లోకేష్ గారు నాడు ఏమన్నారు కెమెరాల సాక్షిగా ఒక్కసారి ప్లే చేయండి. వెరీ సింపుల్ సార్. అన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకున్నాకే, లెక్కలన్నీ చూసుకున్నాకే, పూర్తిగా అధ్యయనం చేశాకే, అంటే అప్పటికే 14 లక్షల కోట్ల అప్పు ఉందని రాష్ట్రం మీద అబద్ధాలు చెప్పిన తరువాతే ఈ క్యాలిక్యులేషన్స్, అబద్ధాల క్యాలిక్యులేషన్స్ కూడా వేసుకున్నాకే మేము పూర్తిగా అధ్యయనం చేసి అమలు చేయగలమనే నమ్మకం వచ్చిన తర్వాతే మేము చెప్పాము సూపర్ 6 హామీలు ఇచ్చాము అని అంటున్నారు లోకేష్ గారు. ఒకవేళ అమలు చేయలేదంటే మాత్రం కాలర్ పట్టుకొని నిలదీయచ్చు అని అంటున్నారు. ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. ఇది ఎప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు? డిసెంబర్ 21, 2023 ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎన్ని మాట్లాడారో చూడండి. 5/4/2022 మరో శ్రీలంకగా రాష్ట్రం. మీరేగా చెప్పారు.
అంతకు ముందే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, రాష్ట్రం పరిస్థితి తెలుసు అయినా ఇస్తామన్నారు కదా. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరంలో ఉందంట. పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేశారు కాబట్టి కాలర్ పట్టుకునే బాధ్యత ప్రజలందరి తరపున ఆయన తీసుకుంటారా? 7/4/2024 రాష్ట్రం అప్పులు 12.5 లక్షల కోట్లు. 21/4/2024 ఆంధ్రకు అప్పులే శాపం. ఎవరో ఒక ఆర్థికవేత్తలను పట్టుకొస్తారు ఎక్కడి నుంచో. ఈనాడు దినపత్రికలో ఇంటర్వ్యూలు వేసుకుంటారు రోజుకి. ప్రపంచ ఆర్థికవేత్తలు వీళ్ళంతా. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలని లెక్కలు గట్టి చెప్తారు వీళ్ళు. 14 లక్షల కోట్లని. ఇదే అసెంబ్లీకి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ తర్వాత ఏదో సూపర్ 6 ఇచ్చారు చూడండి. సూపర్ 6 ఆ తర్వాతే ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు చూడండి 10/7/2024 మాట మార్చేశారు. 22/7/24 ఈ 27వ తారీఖు సూపర్ 6 అంటేనే భయం వేస్తోందని అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు. ఇది కూడా చూడండి 27/7/2024 12,93,260 కోట్లు ఆర్థిక విధ్వంసం అని అసెంబ్లీలో చెప్పారు. మళ్ళీ అదే అసెంబ్లీలో చూడండి 6,30,000 కోట్లని అన్నీ కలిపి కార్పొరేషన్ అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులన్నీ కలిపి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు రాష్ట్రాన్ని దివాళా తీయించిన అప్పుల నుంచి వారు అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 9 ఏళ్ల కాలంలో చేసినటువంటి రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసంతో 9 ఏళ్ల కాలం 95 నుంచి 2004 వరకు 9 ఏళ్ల కాలంలో ఎటువంటి విధ్వంసం సృష్టించారో అవన్నీ కూడా కలిపి రాష్ట్రం విడిపోయిన తరువాత వచ్చిన అప్పులు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు చేసిన అప్పులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పులు అన్నీ కలిపితే 6,30,000 కోట్లని అసెంబ్లీలో చెప్పారు. మరి ఇప్పుడు లోకేష్ గారు చెప్పినట్టు ప్రజలు ఏం చేయాలి? నేనైతే మాత్రం నా నోటితో చెప్పను, ప్రజలు కాలర్ పట్టుకోండి మాకు సూపర్ 6 నిలదీయండి అని నేను అనను. నా నోటితో నేను అనను. ఎందుకంటే అది తప్పు, కేసు అవుతుంది కూడా మీ పైన. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అటువంటి స్టేట్మెంట్స్ వినేసి మీరు కాలర్ పట్టేసుకోవచ్చని వెళ్ళి అటువంటి పనులు మాత్రం చేయకండి. అది తప్పు, నేరం అవుతుంది. కాబట్టి మీరు అది చేయొద్దనేది నా విజ్ఞప్తి. రెండోది, నేను లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కాలర్ లేని షర్ట్లు వేసుకొని తిరగండి. నేను వారికి కూడా ఒక జర్నలిస్ట్గా మధ్యవర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత అత్యంత ప్రధానమైంది, మొన్న తిరుమలలో చాగంటి గారికి అవమానం జరిగిందని ఆ వార్తని ఏదో యూట్యూబ్ నడుపుకునేటువంటి కొంతమంది జర్నలిస్టులు బయటపెట్టి ఇలాంటి అవమానాలు టీటీడీలో ఇంత ప్రముఖమైన వ్యక్తులకు జరుగుతోందని అన్నందుకు వాళ్ళపైన కేసులు పెట్టారు. మరి తిరుపతి లడ్డూకు సంబంధించి అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పని ఆధారాలతో సహా దొరికిపోయింది. మరి ఇప్పుడు టీటీడీ చర్యలు తీసుకుంటుందా? పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెడుతుందా?